ఐకాన్ స్టార్ పుష్ప తగ్గేదేలే అంటున్నారు. మరో సంచలనానికి రెడీ అయ్యారు. పుష్ప 2 ది రూల్ లో మరో 20 నిమిషాల ఫుటేజీ యాడ్ కాబోతుంది. జనవరి 11 నుంచి పుష్ప 2 సినిమాలో కొత్తగా 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేస్తున్నామని మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనంగా మారింది. సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. జనవరి 10న మెగా హీరో రామ్ చేంజర్ గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుండగా 12న బాలయ్య బాబు డాకు మహారాజ్ విడుదల కానుంది. జనవరి 14న సంక్రాంతికి వస్తున్న సినిమా థియేటర్ల ముందుకు రానుంది. తాజాగా పుష్ప సినిమాలో 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ చేస్తుండడం చర్చగా మారింది. గేమ్ చేంజర్ కు చెక్ పెట్టడానికే పుష్ప ఇలా చేస్తున్నారనే టాక్ వస్తుంది. ఇది మెగా ఫ్యాన్స్ మధ్య సరికొత్త వివాదానికి కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప రూల్ రీలోడెడ్ వర్షన్ రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. ఇండియన్ వైల్డ్ ఫైర్ బ్లాక్ బస్టర్ కు మరో 20 నిమిషాల పవర్ఫుల్ ఫుటేజ్ ను యాడ్ చేస్తూ కూడా జనవరి 11 నుంచి ఈ ఫుటేజ్ ను యాడ్ చేస్తూ రీలోడెడ్ వర్షన్ గా ఇప్పటికే కొద్దిసేపటి కిందటే మూవీ మేకర్స్ అనౌన్స్మెంట్ చేశారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై పుష్ప సినిమా రూల్ సరికొత్త అధ్యాయం క్రియేట్ చేసింది. మరో చరిత్రను సృష్టించిన సంగతి కూడా మనందరికి తెలిసిందే. కేవలం 32 రోజుల్లోనే ఇండియన్ సినిమా కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా ఇండియన్ నెంబర్ 1 ఫిల్మ్ గా కూడా పుష్ప సినిమా రికార్డు బ్రేక్ చేసింది. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా భారతీయులు కూడా గర్వించదగ్గ మూవీ బాహుబలి 2 వసూలను కూడా పుష్ప అధిగమించిన విషయం తెలిసిందే. ఇక పుష్ప 2లో మరోసారి ఇండియన్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. జనవరి 11వ తారీఖు నుంచి పుష్ప సినిమాలో రీలోడెడ్ వర్షన్ అంటూ కూడా 20 నిమిషాల సెన్సేషన్ యాక్షన్ సీక్వెల్ ను కూడా యాడ్ చేస్తున్నట్టుగా పుష్ప మూవీ మేకర్స్ చెప్పారు. అయితే మరో 20 నిమిషాల పవర్ఫుల్ ఫుటేజ్ ను కూడా యాడ్ చేస్తున్నట్టుగా, సో దీంతో వైల్డ్ ఫైర్ మరింత ఎక్స్ట్రా వైల్డ్ ఫైర్ గా మారబోతుంది అంటూ కూడా కొద్దిసేపటి కిందటే మూవీ మేకర్స్ ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ అలాగే దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈ సినిమా సెన్సేషన్ కాంబినేషన్ లో నిర్మించినటువంటి మైత్రి మూవీ మేకర్ సంస్థతో కలిసి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇండియన్ సినిమాగా తెరకెక్కిన విషయం మనందరికీ తెలుస్తుంది. విడుదలకు ముందు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా ఇండియాలోనే సరికొత్త రికార్డు నెలకొల్పిన పుష్ప సినిమా విడుదల రోజు ప్రీమియర్ షోస్ నుంచే సెన్సేషన్ బ్లాక్ బాస్టర్ అందుకుంటూ కలెక్షన్ల పరంగా కూడా దూసుకెళ్లిపోయింది. మరొక పక్క ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా అంటూ కూడా సినిమా తొలి రోజుల నుంచే 32 రోజుల వరకు వసూలులో వరుసగా ఇండియన్ ఆల్ టైమ్ రికార్డులు సృష్టించగా ఈ చిత్రం కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ లోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఒక రికార్డు ప్రకటించే లోపే మరొక కొత్త రికార్డు సృష్టించుకుంటూ బ్యాక్ టు బ్యాక్ రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటా దూసుకెళ్లిపోతుంది. అయితే ఈ 20 నిమిషాల ఫుటేజ్ ఉందో జనవరి 11 నుంచి సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్లోకి 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ని యాడ్ చేయబోతున్నట్టుగా మూవీ మేకర్ చెప్పారు. సో మరొక పక్క సంక్రాంతి బరిలో నిలిచినటువంటి గేమ్ చేంజర్ సినిమా జనవరి 10వ తారీఖున రిలీజ్ కాబోతుంది. సో ఎప్పుడైతే జనవరి 10వ తారీఖున గేమ్ చేంజర్, జనవరి 11న పుష్ప రీలోడెడ్ అంటూ కూడా మూవీ మేకర్స్ అనౌన్స్మెంట్ చేసినప్పటికీ అభిమానులు అయితే ట్రోల్స్ మొదలు పెట్టారు సోషల్ మీడియాలో. బన్నీ వర్సెస్ రామ్ చరణ్ అంటూ కూడా ఇప్పటికే ట్రోల్స్ మొదలయ్యాయి. సో మొత్తానికి గేమ్ చేంజర్ కి పోటీగా బరిలోకి దిగాడు పుష్పరాజ్ అంటూ కూడా సోషల్ మీడియాలో అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. మరొక పక్క సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాలు గేమ్ చేంజర్ జనవరి 10వ తారీఖున, జనవరి 12వ తారీఖున డాకు మహారాజ్ బాలకృష్ణ మూవీ, అలాగే జనవరి 14వ తారీఖున వెంకటేష్ తో వస్తున్నటువంటి సంక్రాంతికి వస్తాం. సో ఈ 3 సినిమాలు సంక్రాంతి బరిలో నిలవగా ఇప్పటికే పుష్ప జనవరి 5వ తారీఖున రిలీజ్ అయి బ్యాక్ టు బ్యాక్ రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ అలాగే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా పేరు వచ్చినటువంటి పుష్ప సినిమా మరోసారి జనవరి 11వ తారీఖున 20 నిమిషాల ఫుటేజ్ అంటే 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ తో
యాడ్ కాబోతుంది. సో మొత్తానికి ఇటు గేమ్ చేంజర్ వర్సెస్ పుష్పగా మరోసారి కాంబినేషన్ అంటే ఇద్దరికి ఈ రెండు సినిమాల మధ్యలో కాంపిటీషన్ పోటాపోటీగా రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో డెఫినెట్ గా ఇప్పటికే పుష్ప రిలీజ్ అయ్యి దాదాపు 32 రోజులు అవుతుంది కాబట్టి పుష్ప అందరూ చూసి ఉంటారు. సో దాంట్లో ఇంకో 20 నిమిషాల సీన్స్ ఏం యాడ్ చేస్తారు ఏంటి అంటూ కూడా సో ఆడియన్స్ మళ్ళీ రిపీటెడ్ గా వెళ్తారు. సో సంక్రాంతి పండగకి తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్ కి ముఖ్యంగా అభిమానులకే కాదు ప్రతి ఒక్క ఆడియన్స్ కి సంక్రాంతి పండగకి డెఫినెట్ గా ఈ సినిమాలన్నిటితో సందడి చేయబోతున్నారు. సో మొత్తానికి మనకి గేమ్ చేంజర్ వర్సెస్ పుష్ప రెండు సినిమాలు పోటీగా రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. సో జనవరి 11వ తారీఖున ఏదైతే ఈ 20 నిమిషాల ఫుటేజ్ యాడ్ కాబోతుందో సో డెఫినెట్ గా ఆడియన్స్ మళ్ళీ రిపీటెడ్ గా చూసి ఆ సీక్వెన్స్ కనుక అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి సీక్వెన్స్ ఏదైతే యాడ్ చేస్తాం సో అది కనుక మరోసారి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తే డెఫినెట్ గా గేమ్ చేంజర్ మీద ఇంపాక్ట్ ఉండబోతున్నట్టుగా కూడా టాక్ ఉంది. సో మరొక పక్క గేమ్ చేంజర్ ఇప్పటికే రిలీజ్ అయినటువంటి ట్రైలర్ చూస్తున్నట్టయితే శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ గా దాదాపు రామ్ చరణ్ 3 సంవత్సరాల తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి సాంగ్స్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్ కి కూడా బ్లాక్ బస్టర్ ట్రైలర్ గా నిలిచింది. శంకర్ కాంబినేషన్ లో రామ్ చరణ్ యాక్షన్ డ్యూయల్ రోల్ లో అప్పన్న క్యారెక్టర్ అవ్వచ్చు అలాగే రామ్ క్యారెక్టర్ అవ్వచ్చు. సో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ కి ఒక పొలిటికల్ లీడర్ కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమే అంటూ కూడా శంకర్ గత సినిమాలు చూస్తున్నట్టయితే మనం శంకర్ సినిమాలు శివాజీ అవ్వచ్చు రజనీకాంత్ ది అలాగే ఒక్కడవచ్చు జెంటిల్మెన్ అవ్వచ్చు. సో ఈ సినిమాలో ఇంపాక్ట్ డెఫినెట్ గా గేమ్ చేంజర్ మీద ఉండబోతుంది. ఆ కోణంలోనే గేమ్ చేంజర్ ని శంకర్ రూపొందించారు. డెఫినెట్ గా రామ్ చరణ్ కెరీర్ లో ఇది ఒక మరొక బ్లాక్ బస్టర్ అంటూ కూడా ఇప్పటికే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో రీసెంట్ గా జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇటు చీఫ్ గెస్ట్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చి సినిమాకి మరింత క్యూరియాసిటీ పెంచారు. సో డెఫినెట్ గా గేమ్ చేంజర్ మీద కూడా భారీ ఆశలు ఉన్నాయి. ఇలాంటి టైంలో గేమ్ చేంజర్ జనవరి 10వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి టైంలో జనవరి 11న పుష్ప రీలోడ్ అంటూ కూడా మూవీ మేకర్స్ కొద్దిసేపటి కిందట అనౌన్స్మెంట్ చేశారు. కాబట్టి సో డెఫినెట్ గా రెండు సినిమాల మధ్య పోటాపోటీ వాతావరణం అయితే కనబడుతుంది. రైట్ వినోద్.